కేఎల్ రాహుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్. టీం కోసం ఒకసారి ఓపెనర్ గా వస్తాడు, ఒకసారి మిడిల్ ఆర్డర్ లో వస్తాడు, ఒకసారి ఫినిషర్ గా వస్తాడు. టీం కోసం ఎప్పుడు ఎక్కడ వచ్చినా అద్భుతంగా రాణించగలడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా 5 మ్యాచ్లు ఆడితే కేఎల్ రాహుల్ 4 మ్యాచ్ల్లో బ్యాటింగ్ కి వచ్చాడు. ఆడిన 4 మ్యాచ్ల్లో అతన్ని కేవలం ఒక్కసారి మాత్రమే అవుట్ చేయగలిగారు. ఈ టోర్నమెంట్ లో కేఎల్ రాహుల్ 140 యావరేజ్ తో చేసిన పరుగులు, బంగ్లాదేశ్ తో 41 రన్స్ ఆఫ్ 47 బాల్స్ నాట్అవుట్, న్యూజిలాండ్ తో 23 రన్స్ ఆఫ్ 29 బాల్స్. సెమీఫైనల్ లాంటి నాకౌట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకి ఎగైనెస్ట్ గా 42 రన్స్ ఆఫ్ 34 బాల్స్ నాట్అవుట్. ఫైనల్ మ్యాచ్ లో ప్రెజర్ లో కూడా 34 రన్స్ ఆఫ్ 33 బాల్స్ నాట్అవుట్ గా నిలిచాడు. నంబర్ 6 లో నీ అద్భుతమైన బ్యాటింగ్ తో ఎంతో విలువైన 140 పరుగులు చేశావు. అంతేకాదు అదిరిపోయే వికెట్ కీపింగ్ తో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీని దక్కించుకున్నావు. ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేసి వెంటనే ఫాలో కొట్టు. నువ్వెప్పుడు చూడని క్రికెట్ కంటెంట్ ని నేను నీకు చూపిస్తా.